అలాగే ఎక్కువ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఆల్మోస్ట్ 300 వరకు ట్రైనింగ్ సెంటర్ని ఐడెంటిఫై చేసి ఆన్బోర్డ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఎన్ఎస్డిసి తరఫున ట్రైనింగ్ అనేది మేము మిగతా అన్ని జిల్లాలకు కూడా ఎక్స్టెండ్ చేసి అతి త్వరలోనే మిగతా పూర్తిగా కూడాను ఎక్కువ బెనిఫిషరీస్ నుంచి కూడాను అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కువ బెనిఫిషరీ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. సో ఇందులో 18 రకాల కుల వృత్తులని చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు జరిగింది ఏంటి అంటే ఒక టైలర్ ట్రేడ్ అనేది యాక్సెస్ ఉంది కాబట్టి అందరూ కూడా ఎక్కువ టైలర్ ట్రేడ్ చూజ్ చేసుకోవడం జరిగిందండి. ఇప్పుడు అన్ని రకాలు 18 రకాల కుల వృత్తులు అన్నీ కూడా ఉన్నాయి. వీటి కుల వృత్తులు అందరినీ కూడాను ఇక్కడికి వచ్చిన సిఎస్సి వాళ్ళు కావచ్చు, బ్యాంకర్స్ వాళ్ళు కావచ్చు, అలాగే వివిధ రకాల డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో గ్రౌండ్ లెవెల్లో మొబిలైజేషన్ అనేది స్టార్ట్ చేసి మేము వివిధ రకాల స్టేజ్ 3 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అప్రూవ్ అయిన తర్వాత ట్రైనింగ్ మెటీరియల్ అంతా కూడా మేము చూసుకుంటామండి. ఎన్ఎస్డిసి టేక్ ఓవర్ చేస్తుంది. ఈ ట్రైనింగ్కి ఎవరైతే క్వాలిఫై అవుతారో సో ట్రైనింగ్కి క్వాలిఫై మళ్ళీ చెప్తున్నాను, ట్రైనింగ్కి క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడాను కాల్స్ వస్తాయి. మొబిలైజేషన్ ఏజెన్సీ ఉంటాయి. వాళ్ళందరికీ కాల్స్ ద్వారా పలానా దగ్గర ట్రైనింగ్ సెంటర్ లొకేషన్లో ఉంటుందని చెప్పని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సదావకాశం మాకు ఇచ్చినటువంటి ఎస్ఎల్బిసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంతటి మంచి వర్క్షాప్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఎస్ఎల్బిసి కన్వీనర్ గారు, జనరల్ మేనేజర్ ఎస్ఎల్బిసి శ్రీ సివిఎన్ భాస్కర్రావు గారికి, అలాగే ఏజిఎం ఎస్ఎల్బిసి రాజబాబు గారికి, ఎస్ఎల్బిసి నుంచి వచ్చిన శ్రీనివాస్ గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం శ్రీ చంద్రమౌళి గారు, మై కొలీగ్ ఆఫీసర్ ఫ్రమ్ కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ రామలింగరాజు, అండ్ డాక్టర్ గ్రిప్ ఫ్రమ్ కేవీఐసి స్టేట్ డైరెక్టర్, అండ్ దనాలకోట శ్రీనివాస్ గారు విశ్వకర్మ గోల్డ్ క్లస్టర్ అధినేత, అండ్ ప్రేమ్ కుమార్ ఫ్రమ్ ఎన్ఎస్డిసి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విచ్చేసినటువంటి బ్యాంక్ మేనేజర్సు, బ్యాంకింగ్ స్టాఫ్, ముఖ్యంగా బెనిఫిషరీస్, విశ్వకర్మ బెనిఫిషరీస్ అందరికీ 11 months అవుతుంది, మోర్ దెన్ 11 months. September 17th, 2023లో ఇక్కడే రైల్వే ఆడిటోరియంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంత్రి గారు కూడా వచ్చి వర్క్షాపు ఆ రోజు ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. సో 11 months కంప్లీట్ అయింది స్కీము లాంచ్ అయ్యి. బట్ మొదటి ఫేజ్లో మన జిల్లా లేదు, ఎన్టీఆర్ జిల్లా అందులో లేదు. ఓన్లీ 3 districts ఉండేవి, తిరుపతి, నెల్లూరు అండ్ వెస్ట్ గోదావరి. తర్వాత అన్ని జిల్లాలు, మిగతా 23 జిల్లాలు కూడా ఆంధ్రప్రదేశ్ యాడ్ అవటం జరిగింది. తర్వాత కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది మార్చి 16 తారీఖు నుంచి. సో మంచి ప్రోగ్రెస్ రాలేదు స్కీమ్లో. తర్వాత ఇనిషియల్గా చాలా కన్ఫ్యూజన్ ఉండేది, ఈ ఎన్రోల్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, కామన్ సర్వీస్ సెంటర్స్లోనే ఎన్రోల్ చేయాలని ఫస్ట్ అనేవాళ్ళు. సో కామన్ సర్వీసెస్ సెంటర్స్ టౌన్లో ఉన్నాయి కానీ విలేజ్ ఏరియాలో ఉండేవి కాదు. వాళ్ళకు కూడా సరిగా అవగాహన లేక చేయకపోవటం, మా దగ్గరికి కుదరదండి అని చెప్పడం అట్లా జరిగేది. చాలామంది బెనిఫిట్స్ అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత విలేజ్ సెక్రటరియట్, వార్డ్ సెక్రటరియట్కి ఆ సబ్జెక్టు వాళ్ళకి ట్రైన్ చేసి వాళ్ళకి కూడా లింక్ చేసిన తర్వాత ఎక్కువగా ఎన్రోల్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 34,000 అప్లికేషన్స్ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది పిఎం విశ్వకర్మ పోర్టల్లో. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 34,000 అప్లికేషన్లో 30,000 కంటే మించి అప్లికేషన్స్ 2 ట్రేడ్స్ వచ్చాయండి. ఆ 2 మోస్ట్ పాపులర్ ట్రేడ్స్ టైలరింగ్ అండ్ మ్యాసన్, అంటే కార్మికులు, బిల్డింగ్ కట్టే అదే తాపీ మేస్త్రులు అంట, తాపీ మేస్త్రులు, టైలర్స్. 30,000కు పైగా ఈ 2 ట్రేడ్సే ఉన్నాయి. మిగతా 16 ట్రేడ్స్ కలిపి 4,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 16లో కూడా మన జిల్లాలో తాళాలు తయారు చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకొకటి వెపన్స్, అంటే చిన్న చిన్న కవచాలు, అవి చిన్న ఆర్బర్స్ అంటారు ఇంగ్లీష్లో, అది కూడా చేసేవాళ్ళు. ఆ 2 ట్రేడ్స్ ఈ జిల్లాలో ఎక్కడ లేరు. సో 14 ట్రేడ్స్కి 4,000 అప్లికేషన్లు, మిగతా 2 ట్రేడ్స్కి కలిపి 30,000 అప్లికేషన్స్. సో దీని గురించి కొంచెం ఆలోచించాలి. ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మా హెడ్ ఆఫీస్ నుంచి. ఆ 2 ట్రేడ్స్ మ్యాసన్ అండ్ టైలర్ వాటిని పుష్ చేయొద్దు ముందుకి, మరి ఒకసారి వెనక్కి పంపించి పంచాయతీ స్థాయి నుంచి, మున్సిపల్ స్థాయి నుంచి మళ్ళీ క్యాండిడేట్ జెన్యున్నెస్ వెరిఫై చేసి వారు ఆ ట్రేడ్లో ఉన్నారా లేదా, ఎలిజిబులా కాదా, ఈ 2 పారామీటర్స్ వెరిఫై చేసి ముందుకు పుష్ చేయమన్నారు.
సో ఆ ఎక్సర్సైజ్ బై ఈ మంత్ ఎండింగ్కి మనం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ మిగతా 4,000 అప్లికేషన్ మాత్రం ముందుకు మూవ్ చేస్తూ ఉన్నాము. చాలా వరకు ముందుకు వెళ్ళాయి. ఆ వెళ్ళిన వాళ్ళందరికీ నెక్స్ట్ ప్రాసెస్ ప్రకారం చంద్రమౌళి గారు చెప్పినట్టు ఏ అయితే 5 బెనిఫిట్స్ ఉన్నాయో ఐడి కార్డు ఇవ్వటం కానివ్వండి, అది స్టైఫండ్, టూల్ కిట్టు, లోను, మార్కెటింగు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఇది స్కీమ్ చాలా యూస్ఫుల్ ప్రోగ్రాము, చాలా మంచిది. ఎందుకంటే ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు మన పూర్వీకులు వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఈ ట్రేడ్స్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ వారసులే వీళ్ళంతా. అయితే ఈ మోడర్న్ యుగంలో కంప్యూటరు, సెల్ ఫోను, డిజిటల్ యుగంలోకి వచ్చేసరికి ఈ కుల వృత్తులు ప్రాక్టీస్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. చదువుకుంటున్నారు, మైగ్రేషన్ అయ్యి వేరే పట్టణాల వాళ్ళు సిటీస్కి, మెట్రోపాలిటన్ సిటీస్కి అట్లా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ట్రేడ్స్ కూడా ఇదివరకు చేసినట్టు ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఆ ట్రేడ్ చేయట్లేదు, ఎవరు ఇంటర్మిక్సింగ్ అయిపోతున్నారు క్యాస్ట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్ ట్రేడింగ్ ఉందనుకోండి, ఇదివరకు పర్టికులర్గా విలేజ్లో ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు టౌన్లో యూనిసెక్స్ సెలూన్ అని పెట్టి అందరూ పెద్ద కాస్ట్లీ ప్రొఫెషన్ అది, చాలా రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ అయింది, చాలా కాస్ట్లీ అఫైర్ అది. అట్లా వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా అటువంటి ట్రేడ్స్లోకి వచ్చి ఈ ట్రేడ్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాని కొంతమంది అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉండిపోయి, ఇంకా విలేజెస్లో ఉండిపోయి, అవేర్నెస్ లేక పావర్టీలో మగ్గిపోతూ మినిమం లైవ్లీహుడ్కు నోచుకోకుండా ఇంకా జీవన స్థితిగతులు గడుపుతూ ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉన్నాము. అటువంటి వాళ్ళకి ఈ స్కీమ్ చాలా యూస్ఫుల్. 1 lakh రూపీస్ 5% వడ్డీతో ఇచ్చి నెలకు 5,000 చొప్పున రీపే చేయడానికి బ్యాంకర్స్ చాలా మంచి హృదయంతో వచ్చి వాళ్ళకి ఏ విధమైన సెక్యూరిటీస్ ఆఫర్ చేయకుండా, సిబిల్ రేటింగ్ అడగకుండా ఇస్తే వాళ్ళు ఆ ట్రేడ్లోనే ఉంటారు, ఊర్లోనే ఉంటారు. ఏదో చిన్న ఆ ట్రేడ్లో ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి ట్రేడ్ చేసిన వాళ్ళే ఈ పంచాయతీ సెక్రటరీలు కానివ్వండి, అర్బన్ ఏరియా వాళ్ళు కానివ్వండి ఎన్రోల్ చేశారు. వాళ్ళకి మినిమం 1 lakh కనుక ఇచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళు లైవ్లీహుడ్ పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఈ టూల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. మోడర్న్ టూల్స్ మనం చూస్తాం, ఇందాక స్లైడ్లో ఇక్కడ వీడియోలో చూపించారు. అది ట్రెడిషనల్గా ఓల్డ్ ఇంప్లిమెంట్స్ అవన్నీ పనిముట్లు. అట్లా కాకుండా ఈ కొత్తగా ఇచ్చే టూల్ కిట్లో ఏమన్నా కొంచెం మోడర్న్ ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది ఆర్టిజాన్స్ది. సో ప్రొడక్టివిటీ పెరిగితే మీరు ఇచ్చే 1 lakh లోనుతో ఇంకా ప్రొడక్టివిటీ, వాళ్ళ లైవ్లీహుడ్ పెరిగి, ఎర్నింగ్స్ పెరిగి, వాళ్ళు కానీ వాళ్ళ డిపెండెంట్స్ కానీ ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొంది కొంచెం లైవ్లీహుడ్ పెంచుకుని స్టాండ్ ఆఫ్ లివింగ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండి చేయడానికి పనికొస్తుందనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ పెట్టింది అనుకుంటాను. అప్పుడు క్రిటిసిజం కూడా వచ్చింది, ఎలక్షన్ ముందు వచ్చింది ఈ స్కీము, ఎలక్షన్ ఓరియంటెడ్ స్కీమ్ అని అన్నారు చాలామంది, ఆఫ్ ద రికార్డ్. బట్ ఎలక్షన్ ఓరియంటెడ్ కాదు. చాలా ఇంత పెద్ద స్కీము 747 జిల్లాలు ఉన్నాయి ఇండియాలో. ప్రతి జిల్లాలోనూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ ప్రతి ఊర్లోనూ ఈ స్కీము ఆర్టిజాన్స్ ఉంటారు. అందరూ అప్లై చేసుకున్నారు. కోట్ల మంది బెనిఫిషరీస్ ఉంటారు ఈ స్కీమ్లో. మన జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల బెనిఫిషరీస్ అప్లై చేసుకున్నారు ఇప్పటికి. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో 34,000 బెనిఫిషరీస్. అట్లా కోట్ల మంది పాన్ ఇండియా ఉంటారు కాబట్టి సో ఒక మేజర్ సెక్టార్ ఆఫ్ పాపులేషన్ని లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బ్యాంకర్స్ కనుక ముందుకొచ్చి హెల్ప్ చేసి అందరినీ ఫైనాన్షియల్గా 1 lakh లోన్లోకి తీసుకుని రాగలిగితే చాలా చాలా మన కంట్రీ ప్రాస్పరస్ అయ్యి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకుని ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతూ ఎస్ఎల్బిసి వాళ్ళకి, మా ఎల్డిఎం గారికి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడ భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ క్లస్టర్ అండర్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద తెచ్చుకొని స్వర్ణకారులందరూ కూడా ఒక యూనిట్గా నిలబడి హైయెస్ట్ గ్రాంట్ ఉన్నటువంటి ఒక స్కీమ్ని మొట్టమొదటిసారి తెచ్చుకొని ఆ లబ్ధిని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రోత్సాహకాలని అందిపుచ్చుకోవడంలో ఎంతోమంది స్వర్ణకారులకే కానివ్వండి, చేతి వృత్తిదారులకే కానివ్వండి కొంత ఆదర్శంగా ఉంటూ వాళ్ళకి గైడ్లైన్స్ ఇస్తూ, అలాగే చేతి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కొంత చదువు తక్కువ ఉండడం కానివ్వండి,
లేకపోతే ఎక్కువ మందితో ప్రభుత్వ పథకాల వైపు దృష్టి పెట్టడం కానీ, బ్యాంకుల దగ్గరికి వెళ్ళడానికి ఒక బిడియమే కానివ్వండి, అటువంటివన్నిటిని పోగొట్టి మనం కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి పథకాలని ప్రభుత్వ అధికారులకి మన యొక్క పరిస్థితులను తెలియజేసి వాళ్ళ నుంచి ప్రభుత్వంలో ఉండేటువంటి ఆ యొక్క లబ్ధిని ఏ రకంగా మనం పొందాలి అనే దాని మీద ఎక్కువగా మా వాళ్ళందరినీ కూడా ఆ రకమైనటువంటి దీన్ని చేసుకొస్తున్నాం. మరి ఈ విశ్వకర్మ కౌశల్ వికాస్ యోజన అనే ఈ స్కీము మరి భారతదేశంలో 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి మరి సృష్టికి మూలపురుషుడైనటువంటి అన్ని వృత్తులకి ఆద్యుడైనటువంటి విశ్వకర్మ భగవానుడి పేరు మీద 18 రకాలైనటువంటి వృత్తులని ఒక అంబ్రెల్లా కిందకి తీసుకుని వచ్చి ఈ చేతి వృత్తులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క మనుగడని కాపాడడానికి, వాళ్ళ యొక్క ఆర్థికమైనటువంటి అభివృద్ధికి చేయూతనివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం చేతి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళ అందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇట్లాంటి మరి దేశ జనాభా, ప్రపంచ జనాభా చూస్తే చైనాతో మనం పోటీ పడుతూ ఉంటాం జనాభా లెక్కలో. కానీ అభివృద్ధి ఆ దేశంలో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువగా ఉంటుంది. మరి ఇట్లాంటి ఈ స్కీమ్ని మా చేతి వృత్తిదారులు కనుక అందిపుచ్చుకుంటే మొదటి అవకాశంగా ఇది అభివృద్ధి చెందడానికి వాళ్ళకి మొదటి అవకాశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి ఈ స్కీమ్ యొక్క విధి విధానాలు పెద్దలందరూ చెప్పారు. మరి కామన్ సర్వీస్ సెంటర్లో మనం వెళ్ళి అప్లై చేసుకోవడం, లేదా సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవడం, స్క్రీన్ కమిటీ సెలెక్ట్ అయిన తర్వాత 5 రోజుల ట్రైనింగు, 2,500 బెనిఫిషరీకి రావడం, వాళ్ళకి ఒక ట్రైనింగ్ సర్టిఫికేటు అయిన తర్వాత 15,000 రూపాయలు కిట్ రావడం, 15,000 రూపాయల టూల్ కిట్ తీసుకున్న తర్వాత 1,00,000 రూపాయల లోను, 1,00,000 రూపాయల లోను క్లియర్ అయిన తర్వాత 2 లక్షలు, 2 లక్షలు క్లియర్ అయిన తర్వాత 3 లక్షలు. అయితే ప్రభుత్వాలు కూడా ఏంటంటే దీన్ని అన్ని రంగాల వాళ్ళు అభివృద్ధి ఎక్కువగా వినియోగించుకుంటే ఏమో రాబోయే రోజుల్లో 3 లక్షల రూపాయలు తీసుకునేటప్పటికి ఈ 40 పైసల వడ్డీని కూడా 3 లక్షల రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళకి మినహాయింపు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా మనకి రావచ్చేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లాగే ఈ స్కీమ్లో కొన్ని ఏంటంటే క్రెడిట్ స్కోర్ కూడా పరిగణలోకి తీసుకోకుండా దీన్ని బెనిఫిషియరీకి ఉపయోగపడే విధంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం. అలాగే కామన్ సర్వీస్ సెంటర్ విషయంలో కూడా చాలామందికి ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా దీన్ని అప్లై చేసుకోవాలనేటువంటి చిన్న అనుమానాలు ఇప్పటికీ కూడా చాలామంది మ్యానుఫ్యాక్చరర్స్లో ఉన్నాయి. దానికి ఇప్పుడే చెప్పారు 34,000 మందిలో 30,000 మంది మాత్రమే 2 సెక్టార్స్ నుంచి 2 వచ్చారు. మిగతా అన్ని వర్గాల నుంచి 16 వర్గాల నుంచి 4,000 మంది. అయితే నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్లో తక్కువ ఉన్నారనుకోండి, గోల్డ్ స్మిత్స్లో తక్కువ ఉన్నారనుకోండి, అలాగే ఇంకా ఏదైనా వాళ్ళ దగ్గరికి కామన్ సర్వీస్ సెంటర్స్ని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడికక్కడ వేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఈ స్కీము తీసుకెళ్ళచ్చు అనేది, మీ యొక్క టార్గెట్ రీచ్ అవ్వచ్చు అనేది, ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా చేయొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. అట్లా థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. వేదికను అలంకరించిన పెద్దలకు, బ్యాంకు మిత్రులకి, లబ్ధిదారులు, ఫ్యూచర్ లబ్ధిదారులకి అందరికీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ తరఫున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. నమస్కారాలు. వక్తల దగ్గర నుంచి, ప్రారంభోపన్యాసం అధ్యక్షుల గారు చేసిన దగ్గర నుంచి కూడా మనం ఈ విశ్వకర్మ స్కీమ్ యొక్క విధి విధానాలు, రూల్స్, ఎవరికి ఎలిజిబిలిటీ ఎలాగా నడుస్తుంది అంతా కూడా వివరాలన్నీ విన్నాం. మా ఉద్దేశం ఏంటంటే అవగాహన సదస్సు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ మీద మాట్లాడుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. మనమే కాదు, మన దగ్గరలో ఉన్న మన చుట్టుపక్కల ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్రోల్ చేయించి ఉపయోగపడేలాగా చూడాలని కోరుతున్నాం అందరినీ. ఇప్పటివరకు మాట్లాడిన విషయాలు మన ప్రధానమంత్రి గారి
ఇనాగరేషన్ స్కీమ్ ఇనాగరేట్ చేసినప్పుడు పలికిన మాటల దగ్గర నుంచి కొన్ని మాటలు ఇప్పుడు విందాం ఒక ఆడియో విజువల్ ద్వారా. कौशल्य से रहने वाले लोग, సౌండ్ ప్లీజ్. जो औजार से और अपने हाथ से काम करने वाला वर्ग है, हमारे सुथार हो, हमारे सोनार हो, हमारे राजमिस्त्री हो, हमारे कपड़े धोने वाले काम करने वाले लोग हो, हमारे बाल काटने वाले भाई बहन परिवार हो, ऐसे लोगों को एक नई ताकत देने के लिए विश्वकर्मा जयंती पर विश्वकर्मा योजना लॉन्च करेंगे. अनादिकाल से जिन्होंने अपनी प्रतिभा और परिश्रम से भारत के कण कण को जोड़ा, अपने हाथों के हुनर से सदियों पुरानी परंपराओं को संजोया, हमारी विरासत में जिनके कौशल की झलक दिखाई देती है, ऐसे शिल्पकारों और कारीगरों के उत्थान हेतु माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के विजन एवं मार्गदर्शन से भारत सरकार ने उठाया एक ऐतिहासिक कदम, पीएम विश्वकर्मा. विश्वकर्मा भाई बहनों की पहचान की एक पहल. ये विश्वकर्मा वो हैं जिन्होंने अपनी कड़ी मेहनत, लगन और कौशल के साथ हमारे देश को अपने सक्षम कंधों पर उठा रखा है. हमारी गुरु शिष्य की परंपरा विरासत से लेकर वर्तमान अर्थव्यवस्था तक इनके परिश्रम का बड़ा हाथ है. उनके परिश्रम को सराहते हुए तमाम विश्वकर्मा भाई बहनों के लिए पीएम विश्वकर्मा भारत सरकार की एक ऐसी पहल है जिससे हमारे देश के करोड़ों शिल्पकारों, दस्तकारों और कारीगरों के हाथ और भी मजबूत होंगे. पीएम विश्वकर्मा द्वारा अपने हाथों और औजारों के बल पर कार्य करने वाले विश्वकर्मा भाई बहनों को आत्मनिर्भर बनने और उन्हें विकास की मुख्य धारा के प्रवाह के साथ जोड़ने के लिए कम ब्याज पर आसान ऋण, कौशल वर्धन, विपणन सहायता जैसे लाभ दिए जाएंगे. शिल्पकार एवं कारीगर मित्र अपने मोबाइल नंबर और आधार कार्ड द्वारा अपने नजदीकी कॉमन सेवा केंद्र यानी सीएससी द्वारा पंजीकरण के लिए आवेदन कर सकते हैं, जो कि आसान और बिल्कुल मुफ्त है. पहले चरण में आपके आवेदन का गांव की पंचायत या शहरी स्थानीय निकाय के अधिकारी द्वारा वेरिफिकेशन किया जाएगा तथा वेटिंग के लिए जिला कार्यान्वयन समिति के पास भेजा जाएगा, जिसमें जिला अधिकारी एवं उद्योग केंद्र के अधिकारी होंगे. इसके बाद हर प्रदेश में बनी स्क्रीनिंग समिति, जिसमें एमएसएमई तथा स्थानीय बैंक के अधिकारी होंगे, वेटेड आवेदनों का अनुमोदन करेगी. आवेदन की वेरिफिकेशन, वेटिंग और अनुमोदन पर पंजीकरण की प्रक्रिया पूरी हो जाएगी और विश्वकर्मा मित्रों को इसके लाभ मिलने शुरू हो जाएंगे. सफल पंजीकरण पर विश्वकर्मा मित्रों को एक सर्टिफिकेट तथा आईडी कार्ड दिया जाएगा, जो विश्वकर्मा मित्रों को पहचान एवं उचित सम्मान दिलाएगा. कौशल मूल्यांकन के बाद 15,000 रुपए तक की टूल किट सहायता प्रदान की जाएगी. इसके बाद लाभार्थी बुनियादी कौशल प्रशिक्षण ले सकते हैं. प्रशिक्षण के दौरान उन्हें प्रतिदिन 500 रुपए का स्टाइपेंड दिया जाएगा. इतना ही नहीं, इच्छुक लाभार्थी उन्नत कौशल प्रशिक्षण भी प्राप्त कर सकते हैं. बुनियादी कौशल प्रशिक्षण के पूरा होने पर कारीगर और शिल्पकार पहली किश्त में बिना किसी गारंटी के सिर्फ 5% ब्याज पर 1 लाख रुपए तक का ऋण प्राप्त कर सकते हैं. पहली किश्त के सफल भुगतान और डिजिटल लेन देन करने या उन्नत कौशल प्रशिक्षण पूरा करने पर दूसरे वित्तांश के रूप में 2 लाख रुपए तक ऋण भारत सरकार द्वारा दिया जाएगा. डिजिटलीकरण को बढ़ावा देने के लिए प्रोत्साहन राशि दी जाएगी. इस योजना के माध्यम से अब विश्वकर्मा की न केवल आय में वृद्धि होगी, बल्कि उत्पाद क्षमता भी बढ़ेगी और वो अब अपना उत्पाद दूर के बाजारों में बेहतर कीमतों पर बेच सकेंगे. इससे उनकी आर्थिक स्थिति में तो सुधार आएगा ही, साथ ही साथ उनका पारंपरिक ज्ञान और कौशल भी आने वाली पीढ़ियों के लिए बना रहेगा. इस योजना के तहत भारत सरकार की ये अटल चेष्टा है कि देश के कोने कोने में सभी विश्वकर्मा सक्षम बने, उन्नति करें और देश की प्रगति में भागीदार और साझीदार बने. पीएम विश्वकर्मा देश को आत्मनिर्भर बनाने की ओर एक महत्वपूर्ण कदम है. ये शुरुआत है
उन अनगिनत विश्वकर्मा को धन्यवाद करने की जिनके अटूट परिश्रम और दृढ़ता से भारत की नींव बनी है। इसकी अधिक जानकारी के लिए pmvishwakarma.gov.in या अपने नजदीकी कॉमन सेवा केंद्र पर संपर्क करें। స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి రావు, అన్నీ డిజిటల్ రూపంలోనే త్రూ సిస్టంలో నెట్వర్క్లోనే. సో అక్కడ అప్లోడ్ చేసినవి, ప్రాసెస్ చేసినవి గ్రామ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీకి వస్తాయి. సో చంద్రమౌళి గారు అండ్ టీమ్ చాలా యాక్టివ్, వచ్చినట్టు ఏ రోజుకి ఆ రోజు జస్ట్ 10 నిమిషాల ముందు కూడా మాకు ఫోన్ చేసి, సార్ ఆయన సొంత మీటింగ్ లాగే పాపం మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడున్నా కానీ అటెండ్ అవ్వండి సార్ అని చెప్పి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి స్టేట్ లెవెల్లో మొత్తం కంట్రీ లెవెల్లో స్టేట్ బెస్ట్గా ఉండేలాగా పెండెన్సీ అని లేకుండా చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏవి తెలుగులో చూద్దాం. ఇది అప్లికేషన్ పెట్టిన దగ్గర నుంచి బ్యాంక్ వరకు ఏ స్టేజ్ దాటుకుని ఎలా వెళ్తుంది, తర్వాత బ్యాంకు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి లోన్ ఇవ్వటం జరుగుతుంది, బ్యాంక్ వరకు అప్లికేషన్ ఎలా పాస్ అవుతుంది అనేది ఏవి 3 చూద్దాం. వెబ్సైట్ www.pmvishwakarma.gov.in తెరవండి. ఇంకా లాగిన్ డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి. లాగిన్ డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి పిఎం విశ్వకర్మలో నమోదు చేసుకోవడం కోసం అందుబాటులో ఉన్న ఈ శ్రమ్ డేటాను చూడడం కోసం సిఎస్సి ఈ శ్రమ్ డేటాను చూడండి. ఇంకా ఆప్షన్ను ఎంచుకోండి. మీ సిఎస్సి వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగౌన్ చేయండి. సిఎస్సి యూజర్ ఈ శ్రమ్లో నమోదైన దరఖాస్తుదారుల వివరాలను చూడవచ్చు. దాంతో వారు ఆ దరఖాస్తుదారులను సంప్రదించగలరు. అలాగే వారిని పిఎం విశ్వకర్మలో నమోదు చేయగలరు. పిఎం విశ్వకర్మలో చేతి వృత్తుల వారిని నమోదు చేయడం కోసం సిఎస్సి యూజర్ లాగిన్ డ్రాప్ డౌన్లో సిఎస్సి రిజిస్టర్ చేతి వృత్తుల వారు ఆప్షన్ను ఎంచుకోవాలి. మీ సిఎస్సి యూజర్ పేరు మరియు పాస్వర్డ్ను ఉపయోగించి లాగిన్ చేయండి. ఒకవేళ విశ్వకర్మ కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులెవరూ లేనట్లయితే, అలాగే గత 5 సంవత్సరాలలో తమ స్వయం ఉపాధి లేదా వ్యాపారాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమాన పథకాలు, ఉదాహరణకు పిఎంఈజీపీ, పిఎం స్వనిధి, ముద్ర కింద క్రెడిట్ లేదా రుణ సౌకర్యాలు పొంది ఉండకపోతే చేతి వృత్తుల వారి ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ను నమోదు చేయండి. చేతి వృత్తులు నిర్వహించే వ్యక్తి యొక్క 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి. ఇంకా ఆధార్ అనుమతి బాక్సును మార్క్ చేయండి. చేతి వృత్తులు నిర్వహించే వ్యక్తి యొక్క మొబైల్ నంబర్ పై లభించిన ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ నమోదు చేయండి. ఇంకా కంటిన్యూ బటన్ పై క్లిక్ చేయండి. తరువాత బయోమెట్రిక్ ఉపయోగించి ఆధార్ను ధృవీకరించండి. బయోమెట్రిక్ ను ఉపయోగించి ధృవీకరించడం కోసం బయోమెట్రిక్ బటన్ పై క్లిక్ చేయండి. ఫింగర్ ప్రింట్, ఐరిస్ లేదా ఫేస్ రికగ్నిషన్ ను ఉపయోగించి బయోమెట్రిక్ ను ధృవీకరించండి. దరఖాస్తు ఫారం నింపడం కోసం వ్యక్తిగత వివరాల సెక్షన్లో తండ్రి, భర్త లేదా భార్య పేరు, పుట్టిన తేదీ మరియు లింగం స్వయంచాలకంగా ఆధార్ నుంచి పొందడం జరుగుతుంది. తండ్రి, భర్త లేదా భార్య పేరు ఆధార్ నుంచి లభించనట్లయితే సిఎస్సి సహాయం పొందండి. అలాగే ఆధార్లో మీ తండ్రి, భర్త లేదా భార్య పేరు వివరాలను సరిచేయించి మరలా దరఖాస్తు నింపండి. గుర్తుంచుకోండి, వ్యక్తిగత వివరాల సెక్షన్లో ప్రతి ఒక్క సమాచారం తప్పనిసరి. చేతి వృత్తుల వ్యక్తి యొక్క వైవాహిక స్థితిని ఎంచుకోండి. వ్యక్తి యొక్క శ్రేణి అంటే జనరల్, ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీని ఎంచుకోండి. ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి దివ్యాంగులు కానట్లయితే కాదు మీద క్లిక్ చేయండి. ఒకవేళ వ్యక్తి దివ్యాంగులైతే దివ్యాంగుల రకాన్ని ఎంచుకోండి. ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి సొంత జిల్లాలో వ్యాపారం చేస్తున్నట్లయితే అవును అని, లేనట్లయితే లేదు అని ఎంచుకోండి. చేతి వృత్తుల వ్యక్తి అల్పసంఖ్యాక వర్గానికి చెందినవారా కాదా అనేది ఎంచుకోండి. సంప్రదించే వివరాల సెక్షన్లో మొబైల్ నంబర్ మరియు ఆధార్ నంబర్ వాటంతటవే నింపబడతాయి. అందుబాటులో ఉన్నట్లయితే పాన్ కార్డ్ నంబర్ నమోదు చేయండి. కుటుంబ వివరాల సెక్షన్లో ఒకవేళ రేషన్ కార్డ్ నంబర్ ఆధార్ నంబర్తో అనుసంధానించబడి ఉంటే అప్పుడు రేషన్ కార్డ్ నంబర్ మరియు కుటుంబం యొక్క వివరాలు వాటంతటవే నింపబడతాయి. లేదంటే కుటుంబ వివరాలు పొందడం కోసం రేషన్ కార్డ్ నంబర్ నమోదు చేయండి. రేషన్ కార్డ్ యొక్క కుటుంబ వివరాలలో చేతి వృత్తుల వ్యక్తి అవసరమైన మార్పులు చేయవచ్చు.
ఒకవేళ రేషన్ కార్డ్ అందుబాటులో లేనట్లయితే కుటుంబం యొక్క వివరాలను మాన్యువల్ గా నమోదు చేయండి. ఆధార్ అడ్రస్ వివరాల సెక్షన్లో ఆధార్ అడ్రస్, రాష్ట్రం, జిల్లా మరియు పిన్ కోడ్ వాటంతటవే నింపబడతాయి. ఒకవేళ ఆధార్ చిరునామా ప్రస్తుతం ఉన్న చిరునామాతో పోలి ఉంటే ఆధార్ అడ్రస్ లో లాగానే పై క్లిక్ చేయండి. ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి గ్రామ పంచాయతీ కిందకు వస్తారో లేదో ఎంచుకోండి. ఒకవేళ అవును అయినట్లయితే బ్లాక్ లేదా గ్రామ పంచాయతీని ఎంచుకోండి. ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి పట్టణ ప్రాంతానికి చెందిన వారైతే మీరు గ్రామ పంచాయతీ కిందకు వస్తారా అని ఉన్న భాగంలో కాదు ఎంచుకోండి. ఇంకా మీ యుఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీని ఎంచుకోండి. ఆధార్ చిరునామా వివరాల సెక్షన్లో ఒకవేళ ఆధార్ చిరునామా వేరైతే అప్పుడు ప్రస్తుత చిరునామా ఎంచుకోండి. ఆ తరువాత చేతి వృత్తుల వ్యక్తి గ్రామ పంచాయతీ కిందకు వస్తారో లేదో ఎంచుకోండి. అలాగే ఆ వ్యక్తి యొక్క ప్రస్తుత చిరునామాను నమోదు చేయండి. వృత్తి వ్యాపార వివరాల సెక్షన్లో చేతి వృత్తులు నిర్వహించే వ్యక్తి యొక్క వ్యాపారం లేదా వృత్తి పేరు ఎంచుకోండి. ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి యొక్క మరియు వారి కుటుంబం యొక్క వ్యాపారం ఒకటే అయితే చెక్ బాక్సుకు టిక్ మార్క్ పెట్టండి మరియు వ్యాపార చిరునామాను ఎంచుకోండి. ఒకవేళ వ్యాపార చిరునామా ఆధార్లో లాగానే ఉన్నట్లయితే ఆధార్ చిరునామా లాగేను ఎంచుకోండి. ఒకవేళ ప్రస్తుత చిరునామాను పోలి ఉంటే ప్రస్తుత చిరునామా లాగే ఎంచుకోండి. ఒకవేళ వ్యాపార చిరునామా ఆధార్ మరియు ప్రస్తుత చిరునామాకు భిన్నంగా ఉంటే అప్పుడు ఇతర ఆప్షన్లను ఎంచుకుని వ్యాపార చిరునామాను నమోదు చేయండి. సేవింగ్స్ బ్యాంక్ వివరాల సెక్షన్లో చేతి వృత్తుల వ్యక్తి యొక్క బ్యాంకు ఖాతా పేరును ఎంచుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ నమోదు చేయండి. బ్యాంకు శాఖ పేరు ఎంచుకోండి. ఖాతా సంఖ్యను నమోదు చేయండి. ఇప్పుడు ఖాతా సంఖ్యను మరలా ఎంటర్ చేసి దాన్ని ధృవీకరించండి. క్రెడిట్ సహాయం సెక్షన్లో చేతి వృత్తుల వ్యక్తికి ఆర్థిక సహాయం అవసరం ఉన్నదా లేదా తరువాత అవసరం పడుతుందో ఎంచుకోండి. ఒకవేళ క్రెడిట్ సహాయం అవసరమైతే అప్పుడు 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల మొత్తాన్ని నమోదు చేయండి. ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి అదే సేవింగ్స్ బ్యాంక్ లేదా శాఖ నుంచి రుణం పొందాలనుకుంటే రుణం పొందడం కోసం వారికి నచ్చిన బ్యాంకు శాఖలో ప్రస్తుతం ఉన్న సేవింగ్స్ బ్యాంకు ఖాతాను ఎంచుకోండి. లేదా ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి వేరే బ్యాంకు శాఖ నుండి రుణం పొందాలనుకుంటే అప్పుడు ఇతరాన్ని ఎంచుకోండి. చేతి వృత్తుల వ్యక్తి ఎక్కడి నుంచైతే రుణం పొందాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ లేదా శాఖను ఎంచుకోండి. రుణం యొక్క ఉద్దేశాన్ని ఎంచుకోండి. అలాగే ప్రస్తుతం ఉన్న రుణంలో ఏదైనా బకాయి ఉన్నట్లయితే వాటి వివరాలు నమోదు చేయండి. మొత్తం నెలవారీ కుటుంబ ఆదాయాన్ని నమోదు చేయండి. డిజిటల్ ఎంకరేజ్మెంట్ సెక్షన్లో ఒకవేళ చేతి వృత్తుల వ్యక్తి వద్ద ఏదైనా యూపీఐ ఐడి ఉన్నట్లయితే అవును అని, లేనట్లయితే లేదు అని ఎంచుకోండి. ఒకవేళ అవును అయినట్లయితే యూపీఐ ఐడి వివరాలు నమోదు చేయండి. అందుబాటులో ఉన్నట్లయితే యూపీఐ ఐడితో అనుసంధానించబడిన మొబైల్ నంబర్ నమోదు చేయండి. నైపుణ్య శిక్షణ విభాగం మరియు టూల్ కిట్ విభాగంలో స్కీమ్ సంబంధిత లాభాలను చదవండి, వాటిని అర్థం చేసుకోండి. ఈ పథకం కింద అందుబాటులో ఉన్న విభిన్న మార్కెటింగ్ సంబంధిత సహాయాల ప్రయోజనాలను ఎంచుకోండి. డిక్లరేషన్ మరియు నియమ నిబంధనలను అంగీకరించండి. అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇంకా మీ దరఖాస్తు యొక్క యూనిక్ ఎన్రోల్మెంట్ నంబర్ను నోట్ చేసుకోండి. దరఖాస్తు సబ్మిట్ అయిన తరువాత లబ్ధిదారి యొక్క బ్యాంకు ఖాతా సమాచారం బ్యాంకు బ్రాంచ్కు ధృవీకరణ కోసం పంపబడుతుంది. కోరుతున్నాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఎస్బీఐ, నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాబు చూడండి, ఈ ఇంకా టీవీ నేను పెట్టలేదు ఇక్కడ. ఓకే స్టార్టా బాబు, ఇంకా అందరూ సైలెంట్గా ఉండండి. ఓకే
ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు సివిఎన్ భాస్కర్రావు, జనరల్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బిసి కన్వీనర్ని. ఈరోజు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారి అడ్వైజ్ ప్రకారంగా మేము ఈరోజు ఇక్కడ పిఎం విశ్వకర్మ వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరు బ్యాంకర్స్ని ఇన్వైట్ చేశాము, స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము. ఇక్కడ మేము పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు ఎవరైతే ఫ్యూచర్ లబ్ధిదారులని అందరినీ ఒక 600 మందిని వివిధ జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అవగాహన సదస్సు క్రియేట్ చేశాము. ఇందులో ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 23 స్టార్ట్ అయింది. కానీ ఇంతవరకు లింకేజ్, బ్యాంక్ లింకేజ్ అనేది ఇంకా స్పీడప్ అవ్వలేదు. ఆ విధంగా ఈ రోజున అందరికీ అవగాహన కలిగించడానికి ఈ సదస్సు వర్క్షాప్ కండక్ట్ చేయడం జరిగింది. పిఎం విశ్వకర్మ ప్రకారంగా మన చేతి వృత్తులు, వివిధ రకాల కళలు, 18 వృత్తుల్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించింది. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రతిరోజు 500 స్టైఫండ్ ఇస్తారండి. తర్వాత అది పూర్తయిన తర్వాత వాళ్ళ వృత్తులకి అనుగుణంగా 15,000 రూపాయల వరకు వాళ్ళ ఇంప్లిమెంట్స్ టూల్ కిట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు వ్యాపారాభివృద్ధి కోసం బ్యాంకర్ల నుంచి ₹1,00,000 వరకు ఫస్ట్ ట్రాంచ్లో రుణం సదుపాయం ఉంటుంది. అది 18 నెలల్లో కట్టేసేయాలి. దాని తర్వాత మళ్ళీ 2 లక్షల వరకు వాళ్ళు లోన్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో వాళ్ళ యొక్క ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా బ్రాండింగ్ చేసుకోవాలి, వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ చేస్తే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్ ఏంటి, తర్వాత వడ్డీలో కూడా రాయితీ ఉందండి. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు కూడా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వృత్తులు చేస్తున్నారు, కానీ ఇంకా లాభసాటిగా చేయడానికి వాళ్ళు చేసే వృత్తుల్ని మన లోకల్గానే అమ్మడం కాకుండా వేరే ప్రదేశాల్లో కూడా వాళ్ళకి అమ్ముకునేలాగా బ్రాండింగ్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని యొక్క జీవితాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి క్రియేట్ చేసిన ఈ స్కీమ్ని మరింత ప్రమోట్ చేయడానికి ఇవాళ మేము బ్యాంకర్స్ అందరం కూడా ఈ అవగాహన సదస్సు కండక్ట్ చేసాం. దానికి 600 మంది బెనిఫిషరీస్ వచ్చారు. వాళ్ళంతా దీన్ని సమగ్రంగా విన్నారు. మా యొక్క విన్నపం ఏంటంటే వీళ్ళు ఈరోజు ఏదైతే విన్నారో దాన్ని మరింత ప్రచారం చేసి అందరూ లబ్ధిదారులు ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకొని మన యొక్క ఆర్థికాభివృద్ధిలో ఈ చేతి వృత్తుల వారు కూడా సహకారం ఉంటుంది. వాళ్ళు కూడా ఉన్నతంగా పైకి ఎదగాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలండి ఎస్ఎల్బిసి తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్.